వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గజపతి నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొనడం. డిఎస్సి హామీలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ. టీటీడీ ప్రతిష్టతను దెబ్బతీశారు. గత ప్రభుత్వంపై సాధు పరిషత్ తీవ్ర విమర్శలు. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జూన్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీని మంత్రి ఆవిష్కరించారు. క్రికెట్ ఒక మంచి లక్ష్యం కోసం భారత సైన్య అమరవీరులను గౌరవిద్దాం, వారి కుటుంబాలను అండగా నిలుద్దాం అనే నినాదంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటువంటి క్రీడా కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆదరణ పొందిన క్రీడ క్రికెట్ అని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో 6 జట్లను ఏర్పాటు చేసి ఈ లీగ్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో కీలకమన్నారు. చారిటీ కోసం నిర్వహిస్తున్న ఈ లీగ్ ద్వారా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం గొప్ప కార్యక్రమని కొనియాడారు. నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ గత సీజన్ లో పాల్గొన్న అనుభవం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈసారి కూడా లీగ్ లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. సినీ, టీవీ రంగ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, వైద్యులు పాల్గొనే ఈ టోర్నమెంట్ మరింత విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా జనాల యొక్క మద్దతు లేనిది ఏ కార్యక్రమం చేపట్టడం. రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టినా, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అక్కడ ఏదైనా మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు కూడా జనాల యొక్క ఆదరణ ఉన్నప్పుడే తప్పకుండా ఆ ప్రోగ్రాంకు సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియం అంతా పూర్తిగా నిండిపోవాలి. అక్కడికి వచ్చే సెలబ్రిటీసే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ తెలిసినప్పుడే నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి ప్రోగ్రాములు చేసేటప్పుడు కూడా మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ద్వారా, ఈ వైజాగ్ పట్టణంలో ఉన్న మీడియా సోదరుల ద్వారా, అలాగే ఎఫ్ఎం ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఎక్కువ వాణిజ్య రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఈ 25 రోజుల్లో తప్పకుండా చాలా వైడ్గా పబ్లిసిటీ తీసుకొని పోయినప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా. క్రికెట్ అనేది భారతదేశంలో ఉన్న పౌరులకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఏ గేమ్కున్నా ఏ గేమ్కు లేకపోయినా కూడా ఆదరణ ఉండేది, ఎక్కువగా ఉండేది క్రికెట్కి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరం ఆడేది, చూసేది, కనువిందు చేసుకునేది క్రికెటే. కాబట్టి ఈ గేమ్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సోదరులు ముందే చెప్పారు 6 టీమ్స్ ఉంటాయి. దీనిలో అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు అటెండ్ అవుతున్నాం. పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్లో సుమారుగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఒక 35 నుంచి 40 మందిని తీసుకొస్తున్నాం. అలాగే మంత్రులు ఒక 15 మంది మంత్రులు వస్తారు. సినీ యాక్టర్స్, అలాగే టీవీ ఆర్టిస్టు, ఆ తర్వాత డాక్టర్స్, ఇట్లా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను ఇక్కడ తీసుకొని వచ్చి ఆ 2 days ఇక్కడ వైజాగ్ హోస్ట్ చేసినప్పుడు తప్పకుండా ఒక పక్కల వైజాగ్ వైబ్రెంట్గా పేరు వస్తుంది. అలాగే వివిధ పనులతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న కార్యక్రమం, దీన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ప్రత్యేకంగా చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు రాంప్రసాద్ రెడ్డి గారికి, వేదిక పైన ఇతర పెద్దలకి, ప్రత్యేకించి ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన యాక్టివిటీస్లో స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైన యాక్టివిటీ. మనం గతంలో చూసేవాళ్ళం, ఓ పక్క సినిమా నటులు లేకపోతే క్రీడాకారులు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూసాం. సినిమా నటుడితే మనం డైరెక్ట్గా రాజకీయాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు క్రీడాకారులకు కూడా ఒక విపరీతమైన క్రేజ్. మరి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా నిన్న సాయంత్రం మ్యాచ్ కోసం అయితే టీవీలో వ్యూవర్షిప్ చూస్తూ ఉంటే జనాభాలో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ది పాపులేషను టీవీకి అతుక్కుపోయారు నిన్న ఫైనల్ మ్యాచెస్కి, అది కూడా క్రికెట్కి.
అంటే ఒక పక్క క్రికెట్, మరో పక్క సినిమా కానీ లేకపోతే ఒక సెలబ్రిటీస్, అట్లా అందరిని కూడా మిక్స్ చేసి ఈ సెలబ్రిటీ క్రికెట్ అని గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. అందులో భాగంగానే ఈరోజు ఒక పక్క సినిమా నటులు, మరో పక్క టీవీ ఆర్టిస్టులు, మరో పక్క ప్రొఫెషనల్స్, డాక్టర్స్ లాంటి వాళ్ళు, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు, బిజినెస్ పీపుల్, ఇట్లా ఎవరైతే సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క కేటగరైజేషన్ చేసి వాళ్ళందరితో ఈ టీమ్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి క్రికెట్ ఆడించటం. అంటే ఇదేదో వరక ఫన్ కోసం లేకపోతే ఊరక టైంపాస్ కోసం కాకుండా దీన్ని ఒక కాజ్ కోసం, దీని ద్వారా కలెక్ట్ అయ్యే డబ్బులను కూడా ఒక పర్పస్కి వాడే విధంగా చాలా ఫౌండేషన్ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నన్ను ఉదయ్ కలిసినప్పుడు చెప్పారు, ఇట్లా నాకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కజిన్ అవుతారు, అన్న కలిస్తే ఒకసారి వైజాగ్ అయితే మీరు సార్ని కలవండి అని చెప్పి సారే సజెస్ట్ చేశారు. నేను వచ్చానంటే నాకు రాంప్రసాద్ గారు చెప్పారంటే ఇంకా అది నాకు చాలా సీరియస్గా తీసుకుంటాను. నేను వెంటనే అడిగాను, ఏంటి మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేయాలనుకుంటారంటే చెప్పారు, ఇట్లా మా కమర్షియల్గా కాదన్న, ఇది చారిటీ కోసం చేస్తాను. చారిటీ కూడా ఈ ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ జవాన్ల కుటుంబాలకు సంబంధించి ఈ ఫండ్ అందజేద్దామని అన్నాడు. అంటే మీకు నేను గతంలో 2 సార్లు ఇటువంటి చేశాం, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చేసాం, అలాగే తెలుగు క్రికెట్ లీగ్ చేసాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే ఏదో చేసాం, కానీ అంత కమర్షియల్గా పెద్ద గ్రాండ్ సక్సెస్ కాల. ఓ పక్కేమో మన ఐపీఎల్ లాంటి మ్యాచెస్ అవుతా ఉంటే మాకు టెన్షను, ఆ టికెట్ల రద్దీ తట్టుకోలేక అంత డిమాండ్ ఉంటుంది. కానీ ఇటువంటి చేస్తూ ఉంటే ఆ స్టేడియం నింపాలంటే మనం అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చాలా కొద్దిమంది జనాలు వస్తుండేవాళ్ళు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ నాయకులకే ఇటువంటి చర్యలు సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య విమర్శించారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనను తెలుగుదేశం పార్టీపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలే ఈ ఘటనకు పాల్పడి దానిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం డిఎస్సీ నిర్వహించిందని, అయినప్పటికీ వైసీపీ నాయకులు డిఎస్సీ పేరుతో అనవసరంగా హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే చర్యలను కూడా కొందరు విమర్శిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వాళ్ళే ఒకసారి రప్ప అని స్లోకన్స్ ఇస్తారు. రప్ప స్లోకన్స్ ఇచ్చి వాళ్ళ నాయకుని విగ్రహాన్ని వాళ్ళే రప్ప కోసుకొని ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారనేటువంటి అపోహలు నంద్యాలలో, ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలను అరాచకాలు సృష్టించాలని చెప్పేసి వారి నాయకులు ఎంత కుట్రలు పన్నుతున్నారో మీరు సాక్ష్యాధారాలతో సహా చూశారు. సీసీ ఫుటేజీలు వచ్చాయి, అన్ని కూడా వచ్చాయి. కానీ అక్కడ ఉన్నటువంటి నంద్యాల ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలలో ఇలాంటి సంఘటన చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దీన్ని తెలుగుదేశం వాళ్ళు చేసినారని చెప్పేసి వాళ్ళు చేయాలని చెప్పేసి అన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయించాలనే లేనిపోయినటువంటి అలజడులు అంతా కూడా సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ వైపు అడుగులు తీసే విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి గొడెలపాటి నాయకుడు ఆయన ఆలోచన విధానాన్ని ఆ విధంగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు అధికారంలో ఉన్న నాడు చేసినటువంటి అరాచకాలకే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనించి 11 సీట్లకే పరిమితం చేశారు. అది వారు గుర్తుపెట్టుకోవాలి. వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ ఒక్క యువతకైనా ఏ ఒక్క ఉద్యోగం కల్పించారా? ఏమీ లేదు. ఊకే కేవలము గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి తాయిలాలన్నీ కూడా ప్రజలకు చెప్పే విధంగా ఎవరికి కూడా ప్రాధాన్యత లేనటువంటి ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోస్టింగ్స్ అన్ని అయిపోయి ఒక పండగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి సెప్టెంబర్ నెలలో వారికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. వారి ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో ఎప్పుడు లేనటువంటి విధంగా వారికి ఎన్నో పాస్పోర్ట్లు మార్చి కూడా శిక్షణలు తీసుకుని కష్టపడి అందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చేసుకున్నటువంటి తరుణంలో ఈ రోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీసులకు బంధువులు పిలుపులేయడము, ఇది దీంట్లో ఏదో జరిగిపోయిందనడం. ఎన్ని కేసులు వేశారు మీరే. ఆ కేసుల కల్లా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అన్నిటికీ సమాధానం ఇస్తూ
ఎక్కడ కూడా కోర్టు అడ్డంకులు లేకుండా వాళ్ళు వేసినటువంటి అన్నిటి కూడా సమాధానాలు ఇస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా పార్టీ మనుగడ ఉండదేమనేటువంటి పరిస్థితి ఒక భయం ఏర్పడే వాళ్ళు లేనిపోయినటువంటి అరాచకాలన్నీ కూడా చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. ఒకప్పుడు ఏదైతే మనకు అనువైనటువంటి ప్రాంతం రాజధాని ప్రాంతం అని చెప్పేసి 30,000 ఎకరాలు చాలదు, దాదాపు ఇంకా మనకు ల్యాండ్ కావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడాడు. మళ్ళీ 3 ముక్కలాట ఆడడమే కాదు, మళ్ళీ ఒక అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించి అన్ని చట్టాలు చేస్తుంటే మావిగన్నని తీసుకొచ్చాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ మావిగన్ ఎక్కడికి పోయిందో ఆయనే సమాధానం చెప్పాలా. కాబట్టి ఇటువంటి ఆరోపణలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ మేము నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఎందుకంటే నంద్యాల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, వ్యాపారాలకు కావచ్చు, అన్నిటి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇటువంటి సంఘటనలు మంచిది కాదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి శాంతి భద్రతలు పర్యవేక్షించి గౌరవ ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం గంట్యాడ మండలం గింజేరు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలోని అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున ఆయన ఊరు వెళ్తా, నేను ఒక ఊరు వస్తాను. ఈరోజు గింజారు వచ్చాను. పెన్షన్ ఇలా అందించడం బాగుందా గౌరవ ముఖ్యమంత్రి గారు? మూడు వేల నుంచి 6,000 చేయడం అమ్మమ్మ ఇటు పెద్దమ్మ తల్లి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు, మిమ్మల్ని కలవమని. ఈ పెన్షన్ మీకు ఇమ్మని, నా చేతుల మీద మీకు ఇమ్మని. మీరు ఎలా ఉన్నారు? మీకు ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల మీకు అందరూ గౌరవంగా చూసుకుంటున్నారా లేదా? మీ ఆరోగ్యం చూసుకుంటున్నారా లేదా? చూసుకుంటున్నారా? మంచిదే కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనవడు కొండబాబు గారు అబ్బాయి. నాకు ఓటేసి గెలిపించావు కదమ్మా, నాకు ఓటేసి గెలిపించారు మీరు అందరూ. నేను ఇక్కడ ఎమ్మెల్యేని. ఇంకో ఏమ్మా, ఇంకో పెన్షన్ ఇస్తున్నాను, తీసుకో. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం జిందాల్ భూ సమస్యలపై రైతులకు న్యాయం జరిగేందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టిలోకి తీసుకువెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పష్టం చేశారు. ఎస్కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు జిందాల్ కంపెనీతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేస్తున్న అధికారులు స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. నష్టపరిహారం చెల్లింపులో అనేక అవకతవకలు జరిగాయని, దీనిపై కమిటీ వేసి విచారణ చేయమంటే అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపనలు చేస్తామని కలెక్టర్ ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము గాని రైతులు గాని అభివృద్ధికి అడ్డం కాదని, నిజాలు నిగ్గు తేల్చేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్నారు. కోట్లాది రూపాయలన్నీ కూడా ఈ రైతులకు రావాల్సిన డబ్బు లేదా కంపెనీ డబ్బు అయినా వీళ్ళంతా కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ రైతులను అన్యాయం చేసి మోసం చేసి మరి ఈరోజు ఈ వ్యవహారం అంతా ఇలాగ నడుపుతూ ఉన్నారు. అలాగే ఒక పక్క మాతోటి అయితే చర్చలు జరిపారు, గౌరవ మంత్రి గారు చర్చలు జరిపారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మీ రైతులు వెళ్ళి కూర్చొని మాట్లాడితే మాకు కొంత 15 రోజులు టైం ఇవ్వమని మేడం చెప్పారు. అలాగే ధర్నాలు అవి చేయొద్దని చెప్పారు. ఆవిడ మాట గౌరవించి మేము లాస్ట్ వీక్ కూడా మేమేం చేయలేదు. మరి నిన్న చూస్తే మళ్ళీ పేపర్కి ఏంటంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తారు అని చెప్పడం నిజంగా రైతుల్లో అలాగే జిందాల్ ఇష్యూ ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరిలో నాకు కన్ఫ్యూజన్. మీరేదో మీటింగ్ అన్నారు, మీకు అంతా సెటిల్మెంట్ అయిపోయిందా, రైతులకు ఏమి ఇచ్చారు, లేకపోతే ఉద్యోగాల గురించి ఏ క్లారిఫికేషన్ ఇచ్చారు, షేర్ల అమౌంట్ ఏ క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే చెప్పడానికి మాతో మళ్ళీ మాట్లాడితే కదా మాట్లాడతామని చెప్పి పిలిచి మమ్మల్ని టైం అడిగి ఈరోజు ఏమో ముందడుగు వేసాం మేము వెంటనే భూమి పూజ అయిపోతే 2వ వారం 3వ వారం అని చెప్తా ఉన్నారు. దాని మీద మళ్ళీ అంతా కన్ఫ్యూజన్లో మళ్ళీ ఈరోజు అందరూ రావడం జరిగింది. ఈరోజు కొంతమంది పత్రికా మిత్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా నన్ను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అయ్యా ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందో లేదో తెలియదు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలాల్సిన అవసరం మనకుంది, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం కలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలవరం జిల్లా దేవీపట్నం మండలం రావిలంక గ్రామం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం. తండ్రి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం రావిలంక గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం అయినాల త్రిమూర్తులు తన కుమారుడు అయినాల ఎలీషాతో కలిసి సూపర్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన కారు వేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రిమూర్తులు తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎలీషాను స్థానికులు కుటుంబ సభ్యుల సహాయంతోనే వెంటనే గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో రావిలంక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు త్రిమూర్తుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలా గత జగన్ ప్రభుత్వంలో అనేక దురాగతాలు జరిగాయని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. హిందుత్వం పైన, దేవాలయాలపైన అనేక దాడులకు పాల్పడటమే కాకుండా చీకటి జీవాలతో ఆలయ భూములను కాజేయాలని చూశారని మండిపడ్డారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో మాన్సస్ ట్రస్ట్ భూములను మింగేశారని, హిందూ దేవతామూర్తులను సైతం అవహేళన చేస్తారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ దురాగతాలను గ్రహించే ప్రజలు ఆయనను ఇంటికి పంపించారని స్పష్టం చేశారు. విశాఖలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ టీటీడీపై కరుణాకర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, స్వామివారిని నల్లరాయితో పోల్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి టీటీడీ పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా లేనివి ఉన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాము ఈ తప్పులను ప్రశ్నిస్తే తమపై ఎదురుదాడి చేస్తూ దొంగ స్వామీజీలని, టీడీపీ కార్యకర్తలని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. జిరాక్స్లు అమ్ముకునే కరుణాకర్ రెడ్డికి కోట్లు ఎలా సంపాదించారో తమకు తెలుసని, ఆయన తీరు మార్చుకోకపోతే హిందూ సమాజం బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, ఆది మధ్యాంతరహిత గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎవరి పేరు తలిస్తే
కోట్లాది మంది భక్తుల హృదయాలు ఉప్పొంగిపోతాయో అలాంటి సాక్షాత్తు స్వామివారు వెంకటేశ్వర స్వామివారు అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి మీదకే ఆయన లేకుండా చేసేటటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా దురాగతాలు చేశారు. 1, 2 కాదు. ఆ స్వామివారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామివారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందుత్వం మీద, హిందూ దేవాలయాల మీద ఏదైతే దండయాత్రలు కొనసాగించారో, దాష్టీకాలు కొనసాగించారో, కాల రాశారో హిందుత్వాన్ని, హిందూ ఆలయాల భూముల్ని సింహాచల దేవస్థానం భూముల నుండి అటు అన్నవరం సత్యనారాయణ స్వామి అలాగే కాళహస్తీశ్వర స్వామి వారు కానివ్వండి అన్ని ఆలయాలు మొత్తం రాత్రి చీకటి జీవోలు తీసుకొచ్చి అశోక్ గజపతి గారు లాంటి పెద్ద ఆయనలు కూడా రాత్రిని తీసేసి పక్కన పెట్టి మొత్తం మానసాసు భూములు, దేవాలయ భూములు విశాఖపట్నంలోనైతే ఖాళీగా కనిపిస్తే చాలు ఆ భూముల్ని అది దేవస్థానం భూముల సామాన్యమైన భక్తుల భూములని కూడా చూడకుండా ఆ రోజు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఉత్తరాంధ్ర మరి బాధ్యతలు చూసేటటువంటి మన ఎవరండి ఆయన విజయసాయిరెడ్డి గారు వారి కనుసన్నల్లో మొత్తం ఉత్తరాంధ్రలో మానసాసు భూములన్నీ కూడా మింగేయడం జరిగింది. ఈ విధముగా రాష్ట్రంలో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ ధర్మాన్ని ఎక్కడైనా దాడులు చేసినా, రామతీర్థంలో రాముల వారి శిరస్సు ఖండించిన, అంతర్వేదిలో స్వామివారి రథాలు దగ్ధం చేసిన, అలాగే కొండ్రపెట్టగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడొక రథాన్ని కాల్చేసిన, విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయ చేసిన అనేక రాష్ట్రంలో వందలాది సంఘటనలు జరిగేటప్పుడు వైసీపీ నాయకులు కొడాలి నాని నుండి పేర్లు నాని వీళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మతి స్థిమితం వాళ్ళు చేస్తున్నారు, ఆకతాయిలు చేస్తున్నారు. ఆ సిమెంట్ విగ్రహాలు పగిలిపోతే మీకు వచ్చిన నష్టమేముంది? అవి బొమ్మలే కదా, చెక్కలే కదా, కర్రలతో చేసిన రథాలే కదా అంటూ అపహాస్యం చేశారు, హేళన చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధు సంఘాలు, స్వామీజీలు అందరం కూడా ఇది చాలా ప్రమాదకరం, వీరు చేస్తున్న పని చాలా తప్పు అంటూ హిందువులందరినీ కూడా తట్టి లేపడం, హిందువులు దీన్ని అర్థం చేసుకోవడం, ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వమని, ఆలయాలని మంటగలుపుతున్నారని, దేవస్థానాలని నిర్వీర్యం చేస్తున్నారని, హిందువులకి దేవుళ్ళకి దూరం చేస్తున్నారనేటువంటి ఒక అవగాహన వచ్చినటువంటి హిందువులందరూ కూడా స్వస్తి పలికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం జరిగింది. సరే, అక్కడి నుండి హిందువులందరూ కూడా ఒకటయ్యారని అక్కసుతో హిందువులందరూ కూడా మేము చేసినటువంటి దురాగతాలు తెలుసుకొని మమ్మల్ని పక్కకు సాగనంపారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇక విషం కక్కడం ప్రారంభించారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువులందరూ విశ్వాసంతో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి మీద బురద జల్లగలిగితే, టీటీడీ దేవస్థానాన్ని మనం అపవాదులు వేయగలిగితే, ప్రజలతో నమ్మించగలిగితే హిందువులు దూరం అవుతారు, హిందువుల మీద కక్ష సాధింపు అవుతుంది. అలాగే కోట్లాది మంది మనోభావాలతో కూడుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీ కూడా మసకబారేటట్లు చేయవచ్చు, ప్రాశస్యాన్ని తగ్గించవచ్చు, ఆయన వైభవాన్ని చులకన. నిరుద్యోగ యువతకి అందని మెగా డిఎస్సీ. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పెందుర్తి మాజీ శాసనసభ్యులు ఆదిప్రాజు, స్టూడెంట్స్ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం యువత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మపలికి నేడు మెగా డిఎస్సి దగా డిఎస్సిగా మారిందని తెలిపారు. ఏదైతే మరి లోకేష్ గారు ఆ రోజు చేసినటువంటి పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో అనేకమైనటువంటి హామీలు యువతికి కానీ నిరుద్యోగులకు కానీ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువకులందరి కోసం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చి ఈరోజు తూతూ మంత్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తల కోసమే నిర్వహించేటువంటి విధంగా మరి డిఎస్సి అయితే ఉంది. వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అసలు డిఎస్సి నియామకాల తాలూకా వివరాలు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. అసలు మీరు ఏ కోటాలో ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి, దానికి ఒక సిస్టమ్ కానీ ప్రొసీజర్ కానీ లేకుండా పూర్తిగా ఈ పేపర్స్ అనేటువంటివి లీక్ చేసుకొని ఎవరైతే మీ తాపేదారులు ఉన్నారో, ఎవరైతే మీ టీడీపీ జెండా మోసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఇవాళ చాలా తేటతెల్లంగా ప్రతి ఒక్కరితో కూడా మనం వింటున్నాం. 15 లక్షల రూపాయలకు సుమారుగా ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఏముంటుంది. ఇవాళ యువతను పూర్తిగా మోసం చేసి రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దానికి వ్యతిరేకంగా ఇవాళ మేమందరం కూడా పెద్ద ఎత్తున అనకాపల్లిలో మరి నిరసన దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మీకు నేను ఒకటే కోరుతున్నా, మీకు నిజంగా దమ్ముంటే, మీరు ఏదైతే అవకతవకలు జరగలేదని మీరు చెప్తుంటే, మీకు ధైర్యం ఉంటే మీరు దీని మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీకి కానీ మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేసి మళ్ళీ నూతనంగా నియామకాలు చేయాలి అని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాటం చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 1950 సెషన్షియల్ యాక్ట్ ప్రకారం మద్రాస్ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం దళితుల నుండి మత మార్పిడి ద్వారా క్రైస్తవులుగా మారిన వారికి ఎస్సీ హోదా నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పద్ధతిలో లేదు. కోర్టు తీర్పు స్వాగతించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దళిత క్రైస్తవులను బీసీసీగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత 12 సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న పలుమార్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేసినా నేటికి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మత మార్పిడి కేంద్రాలుగా దళిత వాడల్లో విచ్చలవిడిగా అనుమతులు లేని చర్చిలు నిర్మించి మాల, మాదిగా, రెల్లి కులస్తులు అన్నదమ్ముల్లా దళిత వాడల్లో సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఆచరించి కొనసాగుతున్నారు. వాటిని కాలరాసే విధంగా పాస్టర్లు మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బోని గణేష్ మరియు సంఘ సభ్యులు స్థానిక రామచంద్ర థియేటర్ మెయిన్ రోడ్ నుండి 4 రోడ్ల జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాకు వెల్లడించారు. విజిలెన్స్ ఎస్ఎస్టీ మోడల్ కమిటీ నెంబర్ని మరి ఇన్నేళ్ళు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది క్రైస్తవుల్ని బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని. కానీ ఇన్ని ధర్నాలు, ఇన్ని బంధులు, ఇన్ని లెటర్లు, ఎన్ని సమ్మలు చేసినా సరే అవి ఎందుకు పైనుంచి ఆర్డర్ ఇచ్చినా ఇక్కడ ఎందుకు అమలు అవ్వలేదు అని చింతిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి మండలాన్ని తహసీల్దార్కి పంపించమని మేము చెప్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని, ఎస్సీ రిజర్వేషన్ తీసిమని. మరి వారికి వీరికి ఒక్కలాగా అయితే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మరి తీర్పు ఇచ్చిన మాట అనవసరమే కదా. గవర్నమెంట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో వాళ్ళకి రద్దు చేయాలి, ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలి, బీసీ అని సర్టిఫికేట్ ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. అదే జరగన్నాడు ఇప్పుడు మండలం, జిల్లా స్థాయిలోనూ కూడా ఉద్యమాలు స్థిరపెట్టి భారీ ఎత్తుగా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమాలు లేవదీస్తామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ జై భీములతో. నా పేరు బోని గణేష్, హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నా తోటి సోదరులంతా కూడా మా సంఘ సభ్యులు, సంఘ ప్రతినిధులుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ అధికారులను కూడా మేము విన్నవించుకున్నది ఏదైతే ఉందో 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మద్రాస్ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ రీసెంట్లీగా మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, దళితుల నుండి క్రైస్తవ మతం కన్వర్ట్ అయిన ఎవరైతే మతం మారిన వారు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని
నేడు ప్రభుత్వం అమలు చేసే పద్ధతిలో కనిపించలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరించి దళిత క్రైస్తవులు వాళ్ళని గుర్తించి వాళ్ళని బీసీసీ కింద చేర్చాలని మేమంతా విజ్ఞప్తి చేసుకుంటూ గత 10-12 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. నేడు జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి కూడా పలుసార్లు మేము వినతి పత్రాన్ని అందించినా సరే ఆమె కూడా ఈ రోజు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మత మార్పిడి కేంద్రాలుగా దళితవాడల్లో విచ్చలవిడిగా అనుమతి లేని చర్చలను నిర్మించి దళితుల మధ్య గొడవలు పెట్టి దళితులకు అన్నదమ్ముల్లో కలిసి ఉన్న ఈ యొక్క కుటుంబాలు మాలమాదిగ రెల్లి కుటుంబాల యొక్క అనుబంధాన్ని ఈ పాస్టర్ రూపంలో కొంతమంది మా యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళిత వారులకు ఇచ్చేసి మాకే మతపరమైన ఉద్దేశాలు రెచ్చగొడుతూ మతపరమైన కులపరమైన మమ్మల్ని అన్నదమ్ములుగా ఉన్న వారిని దూరం చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చాలా మంది ఈ రోజు ఇతర ప్రాంతాల నుండి చాలా దూర ప్రాంతాల నుండి పాస్టర్ల రూపంలో అవగాహన లేని కొంతమంది వచ్చి కూడా మా యొక్క సాంప్రదాయాలని మా యొక్క సంస్కృతులని దళితుల యొక్క హక్కుల్ని కాలరాయే ప్రయత్నంలో చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఇలాంటి పాస్టర్ల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో పాస్టర్లకి జీవన భృతి కింద 5,000 రూపాయలు ఇస్తున్న తరుణంలో సుమారు 50,000 మంది ఈ రాష్ట్రంలో పాస్టర్లుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి కోట్ల రూపాయల నిధులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు కూడా చాలా మంది 80% మంది హిందూ సర్టిఫికెట్ల మీదే ఈరోజు పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. వారి కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని మీ అందరికీ ఈ యొక్క హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలంతటితో సమాప్తం.